దారి తెలుసుకొని రావాల్సిన చోటిగా వచ్చాను. అయినా పోలీసు వారికి మాలాంటి వాళ్ళ దగ్గర పనేమిటి? లలితానేమని నీ తమ్ముడు చిన్న అత్యాచారుడుగా నేను చూశాను. నన్ను చూసి నీ తమ్ముడు చిన్న తప్పించుకొని పరిపైన వచ్చాడు. మర్యాదగా కళ్ళబల్ల కమ్మి కట్టుబెట్టి నీ తమ్ముడిని నాకు అప్పగించు. రుద్రమరాయుడు, మేము హత్యలు చేయడమే గాని పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు, జైళ్లకు మమ్మల్ని తీసుకెళ్లే దమ్ము ఈ చట్టానికి గాని ఈ న్యాయస్థానానికి గాని లేదా? ఈ ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు ఎవరు, ఏమిటో రుచి చూడకముందే నీ తమ్ముడిని నాకు అప్పగించు, లేదా నిన్ను కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది. మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి మొహం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా? చూడు రుద్రమరాయుడు, రౌడీగా పుట్టాను, గుండాయిజంలో పెరిగాను, గ్యాంబ్లింగ్ ఫీల్డ్ కే ఒక ట్రెండ్ సెట్ చేశాను. గ్యాంబ్లింగ్ ఫీల్డ్ లో టెంపర్ అని ఒక బ్రాండ్ ఉందమ్మా. ఆ బ్రాండ్ పేరు చెబితే కోనసీమ కోరుకుంటుంది, నైజాం నెత్తిన పెట్టుకుంటుంది, ఈ పల్నాడు గడ్డ పట్టం గడుతుంది. టోటల్ గా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏ వన్ గ్యాంబ్లర్ నే అలాంటి ఈ భగవానికి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదు. నా బెల్టుపై కనపడే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే ఆ కనపడిన నాలుగు సింహమే ఈ రుద్రమరాయుడు రా. భగవాన్, నిన్ను అర్థపాతాలని తొక్కపోతే నా పేరు రుద్రమరాయుడే కాదు. అరే భగవాన్, కోడిగా పుట్టొచ్చు, గుండెలో పెరగవచ్చు, కానీ నా శక్తిని మాత్రం పరీక్షించాలి మాత్రం ప్రయత్నించుకో. నీలాంటి సింహాలను జూలు పట్టి ఆడించగల రింగు మాస్టర్ ని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని, ఇన్స్పెక్టర్, ఏ ప్రభుత్వం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలన్నా, ఏ ప్రజానాయకుడు 5 సంవత్సరాలు పదవిలో కొనసాగాలన్నా, ఏ ఆఫీసరు 62 సంవత్సరాలు ఉద్యోగం చేయాలన్నా, మాలాంటి రౌడీలకు, గూండాలకు అడుగులకు మడుగులెత్తుతూ మాకు బానిసత్వం చేయాల్సిందే, మా ఆజ్ఞ శిరసావహించాల్సిందే, లేదా పదవుల కోసం పడకల మధ్య ప్రయాణికులను డబ్బు కోసం కక్కుర్తిపడి అమాయకులు ప్రాణిస్తే మీ తమ్ముడు అంటే రోడీలను, నీతిని, నిజాయితీని నడిబజారులో నిర్దాక్షిణ్యంగా హత్యలు చేసే మీలాంటి గూండాలను, దేశ సౌభాగ్యాలను మంట కలుపుతూ దేశ వినాశనానికి కంకణ కొట్టుకొని మీలాంటి దేశద్రోహుల్ని అంతమందించడానికి అవతరించాడు ఈ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రుద్రమరాయుడు. ఇన్స్పెక్టర్, పవర్ ఉందని పొగరగా మాట్లాడుకో. రౌడీని దెబ్బ కొట్టినా, రాజకీయ నాయకుడిని రెచ్చగొట్టినా ఏ ఉచ్చులోనో రొచ్చులోనో పడిపోగలవు, జాగ్రత్త. పదవుల కోసం బానిసత్వం చేసి ప్రయాణికులు ఉండొచ్చు, డబ్బు కోసం కక్కుర్తిపడి మీకు దాసోహం చేసే ఉద్యోగులు ఉండొచ్చు, కానీ
మరిగే రక్తం పొంగే నరం మండే గుండె ఎగిసే కండ మడమ తిప్పని పౌరుషం మసి చేసే రోషం మాట నరవని మెదడు. ఇది నా బాడీ స్ట్రక్చర్. వీటిల్లో దేన్ని గెలిగినా చాలా డేంజర్ ఇన్స్పెక్టర్. అలాంటిది నేనెంతగానో ప్రేమించే నా తమ్ముడు చిన్న జోలికొస్తే ఇక్కడ సునామీ చూస్తా. ఈ కాకి బట్టలు వేసుకున్న రోజు నాకు బాగా తెలుసురా. మీలాంటి కరుడుగట్టే హృదయాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలాంటి పట్టుకున్న రోజు నాకు బాగా తెలుసురా. మీలాంటి దౌర్జన్యాన్ని అడ్డుకోవాల్సి వస్తుందని ఈ తలపై ఈ టోపీ పెట్టుకున్న రోజు నాకు బాగా తెలుసురా. ఈ మెడలు వంచి వెన్నమ్మక విరిచి మిమ్మల్ని కట్టకటాలు వినట్టే జైలు కుడిపి తిరిపేసి వస్తుందని నాకు బాగా తెలుసురా. మైండెడ్ అధిక ప్రసంగంగా కట్టుబెట్టి నీ తమ్ముని నాకు అప్పగించు, లేదా మిమ్మల్ని పిట్టలు కాల్చబడసా బద్మాష్. అరే ఇన్స్పెక్టర్, నీలో శక్తి ఉంటే దమ్ము ధైర్యం ఉంటే ఏ మాత్రం మగతనం ఉన్నా నన్ను ఎదుర్కొనే ఆ తర్వాత నా తమ్ముని అరెస్ట్ చేయరా. అరే భగవాన్, నిన్ను నీ తమ్ముడి కాదురా, నీ వెనకున్నా దుష్ట శక్తుల మొత్తాన్ని అతి త్వరలోనే అరెస్ట్ చేస్తా. మర్యాదగా నా దారి అడ్డు తప్పుకో, లేదా మిమ్మల్ని పిట్టలు కాల్చబడస్తా బద్మాష్. ఇన్స్పెక్టర్, నేను తప్పు చేయలేదు. చట్టాలను ధిక్కరిస్తూ సమాజాన్ని వెక్కిరిస్తూ హద్దు మీరి ప్రవర్తించు అహంకార మదగజం దళిత జనుల గుండెలపై దండయాత్ర చేస్తుంటే చూడలేని మానవత సుళ్ళు తిరిగి ఒళ్ళు విరిచి అయినది తానంకుశం, అయినది తానంకుశం, అయినది తానంకుశం, అయినది తానంకుశం.